అందరికీ నమస్కారం. అలా జరిగిన కథ, ఈ కథకి నాకు చాలా పెద్ద కథే ఉంది. ఈ సినిమాకి నాకు కథ ఏంటంటే, సూర్య నాకు బాగా ఫ్రెండ్, ఎప్పటి నుంచో డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలామంది దగ్గర పనిచేశాడు, చాలా సినిమాలకు వర్క్ చేశాడు. ఎప్పుడు సినిమా గురించి చెప్తుంటాడు. ఆ సినిమా ఈ సినిమా చూసి వచ్చిన తర్వాత కూడా అందులో ఏది బాగుంది ఏది బాగాలేదు అలా చెప్తూ ఉంటాడు. తన దగ్గర నా దగ్గర ఈ స్టోరీ ఉందన్న, ఇలా చేస్తే ఎప్పుడు డిస్కషన్ చేస్తూ ఉంటాం. సో అలాగే ఒకరోజు ఒక కథ తీసుకొని వచ్చి, ఈ కథ ఒకటి అనుకుంటున్నానన్న సినిమా చేద్దామని ఒక ప్రొడ్యూసర్ దొరికారు నాకు. ఒకసారి మీరు వింటారా అంటే విన్నాను. చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది కథ, చాలా బాగుంది సూర్య, ఇది చేస్తే స్క్రీన్ మీద చాలా బాగుంటుంది, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాంటి సినిమా, చాలా బాగుంది అని చిన్న చిన్న కరెక్షన్స్ అవి ఉంటే కూడా చేసుకున్నాం. బాగా కష్టపడి చేశాడు, బాగా అనిపించింది. సరే ఓకే అంత బాగుంది, మరి ఏంటి ఆర్టిస్టులు ఎవరు ఏంటి అనుకుంటే ఆర్టిస్ట్ లిస్టు అది అంత చూపించాడు. తర్వాత షూటింగ్ ఎప్పుడు అనుకుంటున్నా ఏంటంటే, అదే ఒకసారి చిన్న విషయం మీతో మాట్లాడాలి. ఏంటి అంటే, కొంచెం మీరు ఈ సినిమాకి దగ్గరుండి కొంచెం ఎగ్జిక్యూషన్ చేయాలండి. ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అంతా మీకు పరిచయం ఉన్నారు, నాకు పరిచయం ఉంది, కానీ మీ ద్వారా వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నా అంటే, సో సరే ఒక సినిమా మంచి సినిమా, ఈ సినిమా మంచి సినిమా బయటకు వస్తుంది, ఒక మంచి డైరెక్టర్ వస్తాడు ఇక్కడ నుంచి, ఒక మంచి ప్రొడ్యూసర్ వస్తాడు, ఒక మంచి సినిమా ప్రేక్షకులకు అందిస్తాం కదా అనే ఒక ఉద్దేశంతో సరే నేను కూడా ఒక అడుగు ముందుకేసి, ఓకే నేను ఈ సినిమాకి ఎగ్జిక్యూషన్ చేస్తాను, డోంట్ వరీ అని చెప్పి, అప్పుడు నేను మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారు అందరం కలిసి ఎవరెవరు ఆర్టిస్టులు కావాలి ఏంటి అంటే, అప్పుడు రవివర్మ గారు, జ్యోతి గారు, విజయ్ అండ్ శివారెడ్డి గారు, వాడు రాలేదు ఈరోజు షూట్లో ఉన్నాడు, రాజమౌళి గారు, అలాగే చాలామంది ఇంకా చేశారు ఈ సినిమాలో. సో వీళ్ళందరితో మాట్లాడి, ఆ తర్వాత టెక్నీషియన్స్ విషయానికి వచ్చిన తర్వాత మా డిఓపి గారు జలంధర్ గారు అండ్ మ్యూజిక్ మహేంద్ర గారు, మహావీర్ గారు సారీ, వీళ్ళందరితో కూడా మాట్లాడి అందరిని సెట్ చేసుకొని, సరే బడ్జెట్ పరంగా ఏం చేద్దామంటే, ఈ బడ్జెట్లో వెళ్దాం అనుకుంటున్నాను అంటే, నేను అన్నాను ఈ కథకి ఈ స్టోరీకి నువ్వు ఇంతమించి బడ్జెట్ కూడా వెళ్ళకూడదు, ఫస్ట్ టైం కాబట్టి సినిమా, సో ఈ సినిమా బడ్జెట్ పరంగా చిన్నదేమో కానీ కంటెంట్ పరంగా చాలా పెద్దది, సినిమా రేపు బయటకు వచ్చిన తర్వాత పెద్ద సినిమా అవుద్ది అని చెప్పి ఉద్దేశంతో అందరం కలిసికట్టుగా కలిసి కష్టపడి ఒక సినిమా చేశాము. సో ఇప్పటి వరకు ఎక్కడ ప్రెస్ మీట్ చేయలేదు కదా, ఒక చిన్న ప్రెస్ మీట్తో స్టార్ట్ చేసి ఫర్దర్గా ఈవెంట్స్ అవి ఉంటాయి ఎలాగో ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ వరకు చేసుకుంటూ వెళ్దామని ఒక ప్లాను. సో దీనికి అందరికీ మీ ప్రెస్ మీడియా మన మిత్రులందరూ కూడా సహకారం కావాలి. ఈ సినిమాని మీరు జనాల్లోకి మీ ద్వారా వెళ్తే ఇంకా మేము చాలా సంతోషిస్తాము. సో ఈ సినిమా చాలా కష్టపడి చేశాము. సో అలాగే ఈ సినిమాలో నేను క్యారెక్టర్ కూడా చేశాను, హీరో మామ క్యారెక్టరు, చాలా ఫన్నీ క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టరు. సో ప్రేక్షకులకు కూడా ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. 2 గంటలు మాత్రం ఎంటర్టైన్ అవుతారు, ఎంగేజ్ చేసే సినిమా ఇది. సో ఈ సినిమా ద్వారా ఒక డైరెక్టర్కి మంచి డైరెక్టర్ అవ్వాలి. అలాగే మా ప్రొడ్యూసర్ గారు రేణుక గారు, ఆవిడ కథ చెప్పిన తర్వాత చేస్తానని ధైర్యంగా ముందుకు వచ్చారు, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. యాక్చువల్గా మేము చెప్పిన బడ్జెట్కి కొంచెం ఎక్కువైంది, అయినా కూడా పర్లేదండి సినిమా బాగుంది. మన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సినిమా చూసిన తర్వాత కూడా ఇంకా వాళ్ళు పబ్లిసిటీకి అసలు ఇంకా మేము వెనకాడవండి, అంత బాగుంది సినిమా, అంతా చూసుకున్నాం మేము మొన్న ఎలా వస్తుంది ఏంటని, చాలా అద్భుతంగా వచ్చింది, చాలా బాగా వచ్చింది సినిమా. సో థ్యాంక్ యూ మేడం, మీరు ఉండబట్టే ఈ సినిమా, అంటే మీరు వెనకాల ఇంత సపోర్ట్ ఉండబట్టే, మీరు పెట్టబట్టే ఈ సినిమా ఇక్కడ దాకా వచ్చింది, ఇంకా ముందుకు వెళ్తుంది. సో ఈ సినిమా మీ అందరూ కూడా రేపు రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాని చూసి మా యొక్క అలా జరిగిన కథ సినిమా పనిచేసిన టెక్నీషియన్స్కి అండ్ కాస్ట్ అండ్ క్రూ అందరికి కూడా మీ ఎంకరేజ్మెంట్ కావాలి, మీ సపోర్ట్ కావాలి, ప్లీజ్ బ్లెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. స్పెషల్గా నేను థ్యాంక్స్ అంటే మా ఆర్టిస్టులు, నిజంగా మా రవివర్మ రవి గారు అండ్ జ్యోతి గారు, విజయ్, శివారెడ్డి గారు, రాజమౌళి అందరూ కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారు లొకేషన్లో. ఎక్కడ కూడా మాకు ఇదే కావాలి ఇదైతేనే మేము చేస్తామని ఎక్కడ అనలేదు, సినిమాకి తగ్గట్టుగా వాళ్ళు పనిచేశారు. థ్యాంక్ యూ సో మచ్ రవి, లవ్ యూ. హలో అండి ప్రేక్షకులు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. సో చిత్రం అన్నట్టుగా నాకు ఈ సినిమా ఇండస్ట్రీకి నన్ను వచ్చినప్పుడు వెనెల అయిపోయి బొమ్మరేళ్ళకి వచ్చినప్పుడు నన్ను ఫస్ట్ టార్చర్ పెట్టింది వీడును అక్కడ మన విజయ్. బట్ పాయింట్ ఏంటి అంటే, ఎంత టార్చర్ పెట్టాడంటే అప్పటి నుంచి అంతే క్లోజ్ ఫ్రెండ్, ఈజ్ బీన్ ఆల్వేస్ దేర్. సో నాకు పర్టికులర్గా ఈ సినిమాకి డైరెక్ట్ డోర్ ఇన్ విజిటింగ్ కార్డ్ ఇవన్నీ కూడా చిత్రం సీనే బేసికలీ. లేదురా నేను ఇలాగ సినిమా టేకప్ చేశాను, చాలా బాగుంది,
థ్రిల్లర్ జానర్. ఆబ్వియస్లీ ఈ మధ్య మనం ఓటీటీ ఉన్నప్పుడల్లా కూడా ఐ థింక్ ద ఫస్ట్ కొత్తగా ఏమైనా చేయగలగం అనేది థ్రిల్లర్ జానర్లోనే జరుగుతుంది పర్టికులర్లీ. ఎందుకంటే స్టోరీలో ట్విస్ట్ అనేది పలు రకాలుగా ఉంటుంది కాబట్టి దట్ ఈస్ ద సేఫెస్ట్ బెట్. సో ఐ థింక్ గుడ్ చాయిస్ ఆఫ్ స్టోరీ యాక్చువల్లీ. అండ్ దెన్ దాని తర్వాత నేను సరే చిత్రంగడు చెప్తాడు కదా ఒకలాగా, సరే ఏదైనా పర్లేదు చేస్తానులే అని చెప్పాను. బట్ ఆ తర్వాత మళ్ళీ వెన్ ఐ యాక్చువల్లీ హర్డ్ ద స్టోరీ, ప్రకాష్ సూర్య, సో గుడ్ నరేషన్ బాగుండింది. అది కూడా నరేషన్ కూడా ఇక్కడ జరిగింది యాక్చువల్లీ. సో ఇట్ ఈస్ అ గుడ్ స్టోరీ. సరే స్టోరీ బాగుంది కదా చేద్దాం ఏముందిలే అని చెప్పి వెళ్ళి చేశాను. చేసినప్పుడు చేస్తున్నారు అది ఇది అంతా ఓకే ఫైన్. డిఓపి గోలందర్ గారు అదే సరే, ఆయన వేరే సినిమాలు కూడా చేశాను నేను యాక్చువల్లీ. సో పర్లేదు సాగుతుంది ఓకే అనిపించింది నాకు అప్పుడు చేస్తుంటే. తర్వాత ఒకరోజు ఫుటేజ్ చూపించారు వీళ్ళు, అదే నెక్స్ట్ డేనో మూడో రోజు నిజంగా ఐ వాజ్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్. అరే ఇంత అలా నాకు అనిపించలేదు చేసేటప్పుడు అని. సో దట్ ఈస్ డెఫినెట్లీ థ్యాంక్స్ టు యూ అండ్ డైరెక్టర్ గారు. సో దట్ యూ అంటే మీకు తెలుసు అనమాట మీకు ఎగ్జాక్ట్లీ ఏం చేస్తున్నారు అనేది, ఎంతవరకు ఎలా పెట్టుకుంటే బాగుంటుంది అనేది వాళ్ళకి క్లారిటీ ఉంది. అప్పటి వరకు నేను చిత్రం సీన్ నమ్మినా, దాని తర్వాత బేసికలీ వెన్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఐ లైక్ ఇట్, నాకు నచ్చింది బేసికలీ. వెన్ ఐఎమ్ డూయింగ్ ఇట్ నాకు బాగా అరే ఇంకొంచెం. సో మొత్తం సీక్వెన్స్ 3-4 days 5 days మనం అప్పుడు ఆ అపార్ట్మెంట్లో చేసిన సీక్వెన్స్ అన్నీ కూడా ఇంకా ఇలా టపా వెళ్తూ ఉన్నాయి. ఆ స్పీడ్ నచ్చింది, ఆ ఫ్రేమ్స్ కానీ లేకపోతే ఆ థాట్ ప్రాసెస్ కానీ నిజంగానే చాలా బాగుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ నేను జనరలీ సినిమా చేసేటప్పుడు ఏం బాగుంది దీంట్లో అనే బేసిక్గా బాగుంది అనిపిస్తే తప్ప నేను ముందుకు వెళ్ళను. నాకు ఎక్కడో స్ట్రైక్ అవ్వకపోతే వెళ్ళను. బట్ దిస్ టైమ్ ఐ టుక్ అ ఛాన్స్ బికాస్ ఆఫ్ శ్రీను. బట్ దెన్ ఐమ్ హ్యాపీ ఎందుకంటే అల్టిమేట్లీ చాలా బాగా వచ్చింది. సో థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ ఇద్దరికి యాక్చువల్లీ. అండ్ గోలందర్ గారు చాలా బాగుండేది. ఐ థింక్ మనం ఇంకో సినిమా కూడా వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దాట్. సో ఎనీవే కమింగ్ టు విజయ్, ఆల్ ది బెస్ట్ విజయ్. యువర్ సో ఎంతైనా హీరో జర్నీ ఈజ్ ఆల్వేస్ వెరీ ఎక్సైట్మెంట్తో కూడుకున్న భయంతో కూడుకున్న జర్నీ, అది టెన్షన్గా ఉంటుంది. సో ఐ థింక్ యూర్ ఇన్ అ గుడ్ మూవీ. సో గుడ్ స్టార్ట్. సో ఐ థింక్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. అండ్ ఇంకా దాట్స్ pretty much it. Jyoti garu, nice working with you. Shivareddy obviously రాలేదు, తను కూడా one of my closest friends. So thanks once again ఈ వేదికకి ఈ రోల్కి అగైన్ ప్రేక్షకులందరూ కూడా కొద్దిగా ఏమంటారంటే ఈ థ్రిల్లర్ జానర్ మూవీని ఇంకొంచెం సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ ఫర్ ది సపోర్ట్ అండ్ గుడ్ డే. వీడిని ఏడిపించాడంటే వీడితో వీడంటే ఇష్టం అని ఏడిపించాడు. ఎందుకంటే వీడు చాలా అమాయకంగా ఉండేవాడు. అమెరికా నుంచి వచ్చాడు, ఇక్కడ మన లాంగ్వేజ్ అది వేరు. వీడు ఓకే ఇట్స్ అంటుండేవాడు లొకేషన్లో, ఏంటిది ఓకే. వాడు అది ఏదైనా పెట్టినా తినేటప్పుడు కూడా నీ తినలేను అనేవాడు. అంటే అక్కడ ఫుడ్ తినేసి వచ్చాడు కదా, అక్కడ వీడిని మొండిగా తయారు చేయాలి. ఎందుకంటే చాలా మంచి ఆర్టిస్టు, చాలా గొప్ప యాక్టర్ వీడిని మొండిగా చేయాలని వీడితో అనేవాడు, నేను మొండిగా అవ్వాలరా, ఇక్కడ ఇలా ఉంటేనే మొండిగా అవుతావని. అలాగే వాడిని ఏడిపించి వాడిని మొండి తయారు చేశాను. అప్పుడు ఈ సినిమాకి మాత్రం స్పెషల్గా డైరెక్టర్ గారు క్యారెక్టర్ అనుకున్నప్పుడు ఇంకో మాట అనలేదు, రవి వర్మ అనుకుంటున్నాను అనేసరికి ఆ క్యారెక్టర్ అది నాకు వాడు పక్క ఇంకా ఫిక్స్, ఇంకా వీడైతేనే బాగా చేయగలడనే నేను అప్రోచ్ అయింది. థ్యాంక్ యూ అండి. అలాగే ఎప్పటి నుంచో మా మిత్రుడు, మేము చాలా సినిమాలు కలిసాము, చాలా మ్యూజిక్స్కి, చాలా ఈవెంట్స్కి, చాలా ఆల్బమ్స్లో కూడా కలిసి పనిచేసాం. మా మ్యూజిక్ డైరెక్టర్ మహావీర్ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అన్న గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు మహావీర్. ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి థ్యాంక్ యూ. నాకు ఇది ఫస్ట్ అవకాశం ఇప్పించింది చిత్రం సీన్ గారు అన్నయ్య. థ్యాంక్ యూ. మా డైరెక్టర్ ప్రభు సూర్య గారికి థ్యాంక్స్. మా ప్రొడ్యూసర్ గారు రేణుక గారికి థ్యాంక్ యూ. రాజమౌళి గారికి థ్యాంక్ యూ. జ్యోతి గారికి, విజయ్ గారికి, రవివర్మ గారికి, డిఓపి గులందర్ గారికి థ్యాంక్ యూ అండి. చాలా సస్పెన్స్గా ఉంటుందండి ఇదంతా, మూవీ అంతా చాలా బాగా వచ్చింది. స్కోర్ అంతా అట్మాస్ కూడా అయిపోయిందండి.
చాలా దగ్గరలో రిలీజ్లో ఉందండి. మీరు ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నేను అంటే అదే ఇంటర్ఫేస్ ఈ చిత్రం అయిపోయేటప్పటికి ఆయన్ని నేను ఒకసారి కలిసాను. అప్పుడు తర్వాత రేణుక గారు మీ గురించి విండో తప్ప ఇదే కలవటం. సో ఐ కైండ్ ఆఫ్ స్లిప్ట్, బట్ యా థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ. సో అలాగే మా సినిమాకి ఏకైక కలర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ క్యారెక్టర్, చాలా అద్భుతమైన క్యారెక్టర్. అంటే నాకు తెలిసి జ్యోతి గారు చాలా మంచి మంచి క్యారెక్టర్ చేశారు, కానీ ఈ సినిమాలో కొత్త జ్యోతి గారిని చూస్తారు. నిజంగా మా ఈ సినిమాతో మీకు జర్నీ ఇంకా పైకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్లీజ్ జ్యోతి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. హలో మీడియా మిత్రులందరికీ నమస్కారం. సో ఇలా మొదలైంది. అలా జరిగిన కథ ఎలా జరిగిందో కూడా తెలియదు, అలా జరిగిపోయింది మాకు షూటింగ్ అయితే. దీనికి పర్టికులర్గా అంటే ఈ పర్టికులర్ స్పెషల్ ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్ రోల్కి నాకు అప్రోచ్ అయింది చిత్రం సీను. జో నేను దీనికి కాస్టింగ్ చేస్తున్నా అంటే, ఓడిదీనమ్మ జీవితం, కాస్టింగ్ కౌచ్లో కూడా దిగిపోయావా అని అనుకున్నా. కాస్టింగ్ కౌచా, సో మాట్లాడు అని చెప్పా. హీ వాజ్ లైక్ కైండ్ ఆఫ్ ఫ్లర్టింగ్ విత్ మీ, ఆల్వేస్ హీ డస్. ఎప్పుడు నాకు మంచి అంటే ఎప్పటి నుంచో సిన్స్ 2000 సిన్స్ ఐ ఎంటర్డ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, పెళ్ళవరు వెళ్తాను అప్పటి నుంచి హీఈస్ మై గుడ్ ఫ్రెండ్ చిత్రం సీను. ఎప్పుడు ఫ్లర్ట్ చేస్తూనే ఉంటాడు, ఇంకా అలవాటు అయిపోయింది. అరే ఇంత జరిగినా కూడా ఇంకా నీకు అవ్వలేదా, ఇంకా జ్ఞానోదయం కలగలేదా అంట. బట్ హీఈస్ సచ్ ఎ స్వీట్ హార్ట్. కానీ నాకు ఒకరోజు ఫోన్ చేసి, జో ఇలా ఒక మంచి క్యారెక్టర్ ఉంది చెయ్యాలి అంటే, సరేరా చేస్తాను అంటే, ఒక రగ్గడ్ పోలీస్ ఆఫీసర్ అంటే సరే చేస్తాను అని చెప్పాను. బికాజ్ యాజ్ అన్ ఆర్టిస్ట్గా ఐ కీప్ ట్రయింగ్ డిఫరెంట్ రోల్స్, ఒకదానికే స్టిక్ కాకుండా ఐ వుడ్ లైక్ టు టేక్ అప్ దట్ ఛాలెంజ్ అనమాట. సో అలా ఈ సినిమా చేయడం జరిగింది. అండ్ ఇట్స్ రియల్లీ గుడ్. లైక్ డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అలా సరదాగా చేసుకుంటూ వెళ్ళిపోయాను నేను, నాకు తెలియలేదు. బట్ వెన్ ఐ సా మై సీన్స్ ఇన్ మై డబ్బింగ్ చెప్పేటప్పుడు చూసినప్పుడు, అంటే నా ఇంట్రొడక్షన్ కానీ నా ఇది కానీ చాలా బాగా తీశారు మన డిఓపి గారు. సీరియస్లీ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ షోయింగ్ మీ సో బ్యూటిఫుల్లీ. సో రగ్గడ్ ఆఫీసర్గా చూపించారు ఇంట్రో అంతా. అండ్ ఐఎమ్ రియలీ గ్లాడ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ ఇది కూడా ఒక థియేటికల్ రిలీజ్ అవబోతుంది. అండ్ ఇది కూడా మంచి హిట్ అవుతుందని, అంటే సబ్జెక్ట్ ఈజ్ రియల్లీ గుడ్, స్టోరీ ఈజ్ గుడ్. సో ఒక మంచి హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఎప్పటికీ ఉంటుంది. నేనైతే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏది వచ్చినా కూడా, చిన్న సినిమా అని కాదు, పెద్ద సినిమా అని కాదు, నాకు సినిమా అంటే సినిమా అంతే. సో వాట్ ఎవర్ రోల్ ఐ టేకప్, ఐ గివ్ కంప్లీట్ జస్టిస్ టు దట్ రోల్. సో దట్ ఈస్ హౌ ఐ డూ మై రోల్స్ అండ్ ఐ డూ మై ఫిల్మ్స్ అనమాట. సో అలానే మన కాంబినేషన్ రవివర్మ గారు అండ్ కాస్టింగ్ కౌచ్ చిత్రం సీను కానీ ఇదిగో నువ్వు నా దగ్గర కాస్టింగ్ కౌచ్లుగా మాత్రం బిహేవ్ చేయక అని చెప్పి, హీఈస్ ఆల్వేస్ ఏ స్వీట్ హార్ట్. ఆయన సీరియస్గానే కామెడీ చేస్తుంటాడు, అది మనకు తెలుసు, కొత్తగా వచ్చిన వాళ్ళు తెలియదు కదా, వాళ్ళు కమిట్ అయిపోతుంటారు అంతే కదా. సో అలా సరదాగా జరిగిన సబ్జెక్ట్ ఇది. సో ఐఎమ్ రియలీ గ్లాడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ మా ఫ్రెండ్స్ అందరూ అలానే, విజయ్, విష్ యూ గుడ్ లక్. సీరియస్లీ ఇట్స్ ఎ టఫ్ రోల్. లైక్ ఇప్పుడు హీరోగా కమింగ్ అప్ అండ్ టూ మెనీ ఎక్స్పెక్టేషన్స్ అండ్ టూ మెనీ ఉంటాయి. సో అవన్నీ దాటుకుంటూ ఈ సినిమా రిలీజ్ అయ్యి మీకు కూడా ఒక మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ ద ఎంటైర్ యూనిట్, అలాగే మన రేణుక గారు, ప్రొడ్యూసర్ గారు, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఇది రిలీజ్కి చాలా వరకు సపోర్టింగ్. అండ్ ఇది ఒక థియేటర్ రిలీజ్ చేస్తున్నారంటే రియలీ ఐఎమ్ ఎక్సైటెడ్. నేను ఏదో ఓటీటీకి అనుకున్నాను, బట్ దిస్ ఇస్ థియేటర్ రిలీజ్ కాదా? ఏమన్నా తప్పు చెప్పాను? ఓకే. ఈ కాస్టింగ్ కౌచ్ ఇక్కడ కూడానా? సో ఈయన కాస్టింగ్ కౌచ్, ఈయన ఎగ్జిక్యూటివ్, ఆల్రౌండర్గా ఉన్నారు ఈ సినిమాకి యాక్చువల్గా. సో మీరు చెప్పండి ఏం మాట్లాడాలి అని చెప్తాను. సో స్వీట్ హార్ట్. సో ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ అలా జరిగిన కథ గుడ్ లక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అలాగే థ్యాంక్ యూ జో అంటే జ్యోతి మేము ఎప్పటి నుంచో ఫ్రెండ్స్, లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా. సో అందుకే నేను ఎప్పుడు తనతో జోక్ చేస్తుంటాను కాబట్టి ఆ మాట ఉంది. ఐఎమ్ నాట్ లైక్ దట్. ఐఎమ్ వెరీ జెన్యున్ పర్సన్ అంటున్నా. ఐఎమ్ జెంటిల్మెన్. ఓకే ఓకే. ఇప్పుడు మా డిఓపి జలంధర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.
అప్పుడు మర్చిపోతుంది. యాక్చువల్గా అన్న ఓపెన్ చెప్పేస్తా, ఎందుకంటే యాక్చువల్గా ఆయన పేరు గోలందర్ కాదు, స్క్రీన్ నేమ్ అది. నేను అన్న ఎందుకన్నా స్క్రీన్ నేమ్ మార్చుకున్నట్టు ఎవరికో న్యూమరాలజీ చూపించుకుంటే ఆ పేరు పెట్టుకోమన్నారంట. గోలందర్ ఏందన్న, అదేం పేరు ఏంటన్నా అని సరదాగా అంటున్నా. మీరు సక్సెస్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ కొత్త పేరు దురంధర్ అంత సక్సెస్ఫుల్ అవ్వాలి. హలో అండి, మిత్రులందరికీ నమస్కారం అండి. ఈ సినిమా అందరం కష్టపడి బాగా చేసాం. మనం చిత్రం సీనన్న, జ్యోతి గారు, రవివర్మ గారు అయితే నైట్ షూట్ ఎక్కువ చేసాము. దానికి ఆయన హార్డ్ వర్క్ బాగా నచ్చింది నాకు. అలాగే మన ప్రొడ్యూసర్ గారు పండు గారు, రేణుకా శ్రీనివాస్ గారు, అందరికీ థ్యాంక్స్ చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. అలాగే ప్రేక్షకులకు ముందుగా మా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, అలాగే హీరో గారికి, జ్యోతి గారికి, రవివర్మన్న, మా సీనన్న, మహావీర్, గోలేంద్ర అన్నకు, ప్రతి ఒక్కరు కూడా నమస్కారం. ఈ సినిమా మా ప్రభు సురేష్ అన్నకు నాకు మంచి దగ్గర సంబంధం. ఏంటంటే ఆయన నా జీవితాన్ని మరో జన్మనిప్పించినటువంటి మనిషి. ఆయన కరోనాప్పుడు నేను చనిపోయే తరుణంలో ఉన్నప్పుడు అన్నప్పుడు హాస్పిటల్ మేనేజ్మెంట్గా చేసేది. నన్ను పిలిపించి చాలా తక్కువ ఖర్చుల్లో చాలామంది డాక్టర్లను అక్కడ నా గురించి అక్కడ పెట్టి చాలా అద్భుతమైన ట్రీట్మెంట్ ఇప్పించి నాకు మరో జన్మనిచ్చిండు అన్న. ఈ సినిమాకు ఇప్పట్లో అన్నాడు అన్న, నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చిండు. దానికి కాస్టింగ్ డైరెక్టర్ మా సీనన్న ఫోన్ చేశారే, ఇట్లా ప్రభు సూర్య సినిమా ఉన్నదిరా అట్లా చేయాలంటే, అన్న నాకు తెలుసా నా డైరెక్టర్ అంటే, అవునారా తెలుసా, అయినానికి వచ్చేసి చేసేది మొత్తం. ఈ సినిమాలో అది ఒక మంచి అద్భుతమైన రోల్ ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది స్టోరీ. అన్న సినిమా చెప్పినట్టు థ్రిల్లర్ మూవీ, అసలు వాస్తవంగా అసలు ఒక రకంగా ట్విస్టులు ఉంటాయి ఈ సినిమాలో. చాలా బాగుంటుంది, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ. ప్రతి ఒక్కరు కూడా చూసి అతి త్వరలో మేము ముందుకు వస్తాం, బ్లెస్ చేస్తారని కోరుకున్నా. థ్యాంక్ యూ రా. అప్పుడు రాజమౌళి గారి కరోనా అప్పుడు బాగా సీరియస్ అయింది. ఆల్మోస్ట్ ఒక డెత్గా అంటే అలా అంత ఉన్నప్పుడు మా డైరెక్టర్ గారి దగ్గరుండి చాలామంది డాక్టర్ని పిలిపించి పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అవ్వలేదు వాడికి. సో అప్పుడు బాగా దగ్గరుండి హెల్ప్ చేశారు, బాగా ట్రీట్మెంట్ అది చేయించారు. సో అది ఎప్పుడు వాడు ఫోన్లో ఇలా ఉందిరా ఒక సినిమా అని చెప్తే నాకు తెలిసిన డైరెక్టర్ అంటే అప్పుడు ఆ స్టోరీ అంతా చెప్పాడు. సో అది వాడు ఇప్పుడు షేర్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ, సూపర్. అండ్ అలాగే ఇప్పుడు మా సినిమాలో హీరోగా చేసిన విజయ్, ప్లీజ్ ఫ్యూ వర్డ్స్ ఆన్ సచ్ మూవీ. హాయ్ అండి అందరికీ. యాక్చువల్లీ నేను సీన్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, మా సురేష్ గారికి కూడా ఇంకా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. నన్ను భరించిన ఇంత పెద్ద యాక్టర్స్ నేను చాలా ఎక్కువ టార్చర్ పెట్టాను. సారీ సార్, ఎస్పెషల్లీ వర్మ గారికి చాలా ఎక్కువ టార్చర్ పెట్టాను. నా వల్ల చాలా ఎక్కువ సఫర్ అయ్యారు. కానీ ఎప్పుడు నన్ను ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు, నన్ను ఎంకరేజ్ చేస్తూనే వచ్చారు. అలాగే మా డిఓపి గారు కూడా నన్ను చాలా బాగా చూపించారు. సో నేనేమంటున్నానంటే, నేను ఈ సినిమా ఇండస్ట్రీలో నేను ఫస్ట్ చూసి నాకు ఛాన్స్ ఇచ్చిన సీన్ గారు, నన్ను బాగా చేసిన మా సూర్య గారు, నాకు సపోర్ట్ చేసిన మా యాక్టర్స్, మా డైరెక్టరు, మా డిఓపి రాజమౌళి గారు, ఆయన కాదు అదే రాజమౌళి గారు, ఆయన డిఓపి. ఇంకేం మాట్లాడదామన్నా, అయ్యో ఆయన ఆవిడల్లా మర్చిపోతాం. ఆ ప్రొడ్యూసర్ గారిని మామూలు కాదు, అదేమా ఫుల్ సపోర్ట్. ఇంతవరకు ఎక్కడా కూడా మమ్మల్ని చిన్న లోటు లేకుండా బాగా చూసుకొని ప్రతిదీ మాకు అవసరాన్ని తీర్చారు. థ్యాంక్ యూ మేడం. కష్టపడ్డామండి, కొంచెం ఛాన్స్ ఇచ్చి మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. రేపు ప్రెస్ మీట్ ఉందన్నప్పుడు 2-3 రోజుల క్రితం అన్నానికి దండం పెడతా, నేను మాట్లాడలేను, నేను రావాల్సిందే, మాట్లాడటం నేర్చుకో. నాకు రాదు, నాకు ఇప్పటికీ మాట్లాడటం రాదు, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. నేర్చుకో, ఇంకా ముందు చాలా మాట్లాడాలి. సో డోంట్ వరీ, గుడ్ లక్. అండ్ అలాగే మాకు ఈ సినిమా పేరా మనడా డైట్ మెయింటైన్ చేస్తుంటారా? ఏంగా ఏడు చెప్పురా, మాట్లాడరా. ఫస్ట్ ఆఫ్ మారుతి గారి సినిమా
ఇప్పుడు ఎన్ని నెలలు అవుతుంది దాదాపు 15 ఏళ్ళు 16 18 ఏళ్ళు అవుతుంది. అవుతుంది ఈజీగా. అవి అప్పుడు కలిసాడన్నా. మారుతి గారికి అప్పుడు చేశాడు కదా. నేను ఇండస్ట్రీ ఇట్లా వస్తా ఉన్నా, మన బోలే గారు ఉన్నారుగా, బిగ్ బాస్ బిల్లి బోలే తెలుసు. వారి దగ్గరికి నేను అప్పుడు మన మహావీర్ వాళ్ళంతా చిన్నపిల్లలు మేమందరం అప్పుడు ఎంట్రీ అన్నట్టు. ఆ టైంలో ప్రభు సురేష్ అట్టే అప్పుడు అట్టే ఉన్నాడు, ఇప్పుడు అట్టే ఉన్నాడు. అసలు ఏది అట్లా అవును నిజమే. అర్థం కాదు అసలు. అది మాట్లాడదాం అనుకున్నా నేను చాలా మారిపోయా. మా సీన్ గారికి మాత్రం ఫుల్ డైట్, ఆయన పర్సనల్ చూసి ఎవరు మాట్లాడని కూడా మాట్లాడలేరు. సీనాన్ని ఇప్పటి ఎవడు కాదు, 60-70 ఏళ్ళు ఉంటాయని చెప్తా ఉన్నాడు అంతే. వస్తాయి ఇంకా త్వరలో. ఓకే, అలాగే మా డైరెక్టర్ గారు అండ్ ప్రభు సూర్య గారు, సరే మాట్లాడే ముందు మా అందరికీ మేము ఈరోజు సినిమా ఉంది అని ఇంత వర్క్ చేసి మేము ముందుకు రావడం కారణం మా అందరికి మెయిన్ ముఖ్య కారకులారు మా రేణుక గారు, మా నిర్మాత. ఆవిడ లేకపోతే మేము ఎవరం లేము. సో మా నిర్మాత గారిని మాట్లాడవలసిన కోరుతున్నామ్మా. ఓకే. వెరీ ఫస్ట్ టైం అందరికీ, మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ఫస్ట్ ఇంట్రొడక్షన్, ఏపీఆర్ సినీ క్రియేషన్స్. నేను మీ రేణుక, ప్రొడ్యూసర్ ఆఫ్ అలా జరిగిన కథ. ఎందుకు చూశాను అంటే నేమ్ చాలా సస్పెన్స్ థ్రిల్లర్గా ఉంది అండ్ అది మీడియాకి అండ్ ఆడియన్స్కి మీరు అటెన్షన్ ఇస్తారు అన్నదానికి ఐ సీన్ బ్యాక్. అండ్ ఫస్ట్లో నాకు డైరెక్టర్ గారు ప్రభు సూర్య గారు, బికాస్ నేమ్స్ వచ్చేసి రెగ్యులర్గా వాళ్ళని పిలిచేది వేరు, వాళ్ళ ఈ నేమ్స్ డిఫరెంట్ కాబట్టి అలవాట్లలో కొంచెం ఇంకా రాను రాను అలవాటు అయిపోయింది. అండ్ డైరెక్టర్ గారు ఫస్ట్ నా దగ్గరికి వచ్చేసి మంచి కంటెంట్, సస్పెన్స్ థ్రిల్లర్ నరేట్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఓకే, మనం ఒక మంచి కథతోటి అండ్ బడింగ్ ప్రొడక్షన్ కాబట్టి చేయగలుగుతాము, మంచి సక్సెస్ ఉంటుందన్న ఆలోచనతో సార్ నెరేట్ చేసిన విధానంతో అండ్ ఐ రియలీ అట్రాక్టెడ్ టు ద స్టోరీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సూర్య గారు. అండ్ సెకండ్లీ డిఓపి గారు, గోలేందర్ గారు, వెరీ గుడ్ సపోర్టివ్ ఫ్రమ్ యూ అండి. చాలా మంచి సపోర్టివ్ ఆర్టిస్ట్ అని చెప్పేసుకోవాలి వీళ్ళందరినీ కూడా. అండ్ నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ మహావీర్ గారు. మ్యూజిక్ లేనిది మన మూవీ, ఏ మూవీ అయినా కదండి, మ్యూజిక్ లేనిది స్టోరీ ఈజ్ అ పార్ట్ అండ్ మ్యూజిక్ ఈజ్ ఆల్సో లైక్ హాఫ్ ఆఫ్. ప్రతిదీ డామినేట్ చేస్తూ ఉంటుంది. స్టోరీని డామినేట్ చేసే మ్యూజిక్ అండ్ మ్యూజిక్ని డామినేట్ చేసే మన ప్రభు గారు. మంచి డైరెక్షన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మహావీర్ గారు. అండ్ నెక్స్ట్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ విత్ హీరో విజయ్ గారు. వెరీ ఫస్ట్ ఫిలిం అని మనం ఏం చెప్పాల్సిన అవసరం ఏం లేదు. మంచి పర్ఫార్మెన్స్, మంచి రోల్ అండ్ విత్ హిమ్. అండ్ ఈరోజు హీరోయిన్ మన దగ్గర ప్రజెన్స్ లేకపోయినా శీతల్ గారికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ, గుడ్ సపోర్ట్ ఫ్రమ్ యూ ఆల్. అండ్ స్పెషల్ రోల్ రవివర్మ గారు అండ్ జ్యోతి గారు అండ్ స్పెషల్ థ్యాంక్ టు చిత్రం శ్రీను గారు, బికాస్ వీళ్ళందరూ సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ అండ్ న్యూ బడ్డింగ్ ప్రొడక్షన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేసి వాళ్ళ క్రియేటివిటీని మూవీతోటి షేర్ చేసుకున్నందుకు అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద ఎంటైర్ టీమ్. బాగా సపోర్ట్ చేశారు అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. మీరు మూవీ వచ్చేసి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మంచి సస్పెన్స్ థ్రిల్లర్. ఏంటి నెక్స్ట్ ఫ్రేమ్ ఏంటి. థ్యాంక్ యూ సూర్య గారు, నేను మరీ చెప్పాలి. స్క్రీన్ ప్లే, ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ ఫ్రేమ్, ఎవ్రీ థాట్ ప్రాసెస్ రియల్లీ ఒక మంచి న్యూ ఐడియా, ఒక మంచి స్క్రీన్ ప్లే ఇచ్చారు. ఇంకా ఐ థింక్ ఐఎమ్ నాట్ ఫర్గెటింగ్ ఎవ్రీవన్. అండ్ నిజానికి చెప్పాలి అంటే జ్యోతి గారు ఈజ్ అ వెరీ అట్రాక్టివ్ రోల్. తను చేసిన రోల్ మాత్రం థియేటర్స్లో ఒకసారి మనం థియేటర్స్లో చూసినప్పుడు చాలా నేను చెప్పిన దానికంటే కూడా
బాగా వచ్చిందన్న అటెన్షన్ ఆడియన్స్ నుంచి వస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ లైక్ మీడియా ఫ్రమ్ ఎవ్రీ ఛానల్ మంచి సపోర్ట్ ఇస్తూ మమ్మల్ని ముందుకు పంపించాలని చెప్పి. అండ్ ఎస్పెషల్లీ వెరీ ఫస్ట్ ఫిలిం ఫ్రమ్ ఏపీఆర్ సినీ క్రియేషన్, ప్లీజ్ డూ ఎంకరేజ్, ప్లీజ్ మమ్మల్ని ముందుకు పంపించండి. అండ్ హీరోని అఫ్కోర్స్ ఎవరికైనా టెన్షన్ ఉంటుంది, వెరీ ఫస్ట్ మూవీ ఉండే టెన్షన్ వాళ్ళకు ఉంటుంది, నెక్స్ట్ గ్రోత్ అనేసి. సారీ విజయ్ గారు, I hope you have a very best future in the coming films also. And you are very lucky to act like ఇంత మంచి ఆర్టిస్టులతోటి మీకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. యు ఆర్ వెరీ లక్కీ. అండ్ మీకంటూ మంచి రికగ్నిషన్ వస్తుంది. అండ్ యూ హ్యావ్ బెస్ట్ మ్యూజిక్ ఆల్సో. రియలీ మహావీర్ గారు పేరున నిజంగా అందరికీ చెప్పాలి. ఈరోజు ఐఎమ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నేను ఈరోజు ఈ మైక్ మీ ముందు ఇలా పట్టుకొని నాకు ఈ స్టేజ్ క్రియేట్, అఫ్ కోర్స్ నేను స్టేజ్ వాళ్ళు క్రియేట్ చేశాను అని వాళ్ళు చెప్పారేమో, కానీ నాకు ఈ స్టేజ్ వాళ్ళు క్రియేట్ చేసి ఈ ఛాన్స్ ఇచ్చినందుకు, నన్ను ఈరోజు ఇలా ముందు పంపిస్తున్నందుకు కూడా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎంటైర్ టీమ్. లైక్ సూర్య గారికి స్పెషల్ థ్యాంక్స్. నిజంగా నాకు నరేట్ చేసి నేను యాక్సెప్ట్ చేసే విధానం ఆయన చేసినందుకు కూడా ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ ఓకే నేను చేయగలుగుతాను, నేను ఫార్వర్డ్ అవ్వగలుగుతాను, సక్సెస్ అవ్వగలుగుతాము అన్న విధానం కూడా. అండ్ వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ నిజంగానే అలా జరిగిపోయిందండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. నెక్స్ట్ సెషన్స్లో ఉంటాయి. అండ్ ఐ స్పీక్ మోర్ అబౌట్ ఇన్ ద నెక్స్ట్ అబౌట్ ఆఫ్ ద మూవీ ఇన్ ద నెక్స్ట్ సెషన్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ అందరూ మా కోసం ఇంత టైం ఇచ్చి ఈరోజు ఎంత గ్యాదరింగ్ కూడా, టు ఎంటైర్ ప్రెస్ మీడియా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఇలానే సపోర్ట్ చేయండి. నా సినిమా నెక్స్ట్ సెషన్స్ ఏంటో ఐ విల్ ఆల్ షేర్ విత్ యూ. మమ్మల్ని మంచిగా ముందుకు పంపించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ధన్యవాదాలు. సూపర్ అమ్మా, థ్యాంక్ యూ. ఒక విషయం మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి ఏంటంటే, ఇప్పటి వరకు సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు పలానా దానికి పలానా ఇంత అవుతుంది, పలానా దానికి ఇంత అవుతుందమ్మా, దీనికి ఇంత అవుతుంది, ఎందుకు అంత అని ఎప్పుడు అనలేదు అసలు ఆవిడ. అవునా ఓకే అండి అన్నారు. ప్రతి దానికి కూడా పలానా దానికి ఇంత అవుతుందండి. మేము కూడా అలాగే ఉన్నాం. మా లెక్కలన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా ఆవిడకి అన్నీ చూపిస్తూ ఎక్కడ కూడా మేము ఏం ఇచ్చేయలేదు. సో థ్యాంక్ యూ అమ్మా. మీలాంటి ప్రొడ్యూసర్ ఉండాలి. మీరు ఇంకా మంచి సినిమాలు చేయాలి. చాలా మందికి పని దొరకాలి మీలాంటి వాళ్ళ వల్ల. ఆల్ ది వెరీ బెస్ట్ మేడం. అలాగే ఈ సినిమాకి మొత్తం హెడ్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ మా ప్రభు సూర్య గారిని మాట్లాడవలసిన కోరుకుంటున్నాను. ఓకే, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ, మీడియా మిత్రులకి, వచ్చిన వెల్ విషర్స్కి, స్టేజ్ పైన ఉన్న మన సీనియర్ ఆర్టిస్ట్ అందరికి కూడా సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. సినిమా చేద్దాము అన్నప్పుడు ఫస్ట్ నేను ఎక్కువ సీనియర్తో ఎక్కువ బాగా టచ్లో ఉంటాను. అన్న కథ చెప్పా, బాగుంది కథ డార్లింగ్, చెయ్యి ఈ సినిమా, ఓ ప్రొడ్యూసర్ ఉంటే చూద్దామని చెప్పేసి అన్న కూడా ఆల్మోస్ట్ దీంట్లో హెల్ప్ చేశారు. ఓకే రిటనే మన ప్రొడ్యూసర్ గారు మేడం కలిసిన తర్వాత నేరేషన్ ఇచ్చాం. ఓకే బాగానే ఉందన్నారు. బట్ రిజల్ట్ అయితే మనకి ఇంకా రాలేదు, అవుతుందా లేదా అని. నెక్స్ట్ ఒక ఫ్యూ డేస్ తర్వాత తను కాల్ చేసి చెప్పారు, లేదండి మనం సినిమా చేస్తున్నామని. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్. నాకు నుంచి సినిమా స్టార్ట్ చేసామండి. చిత్రం చిన్న ఫస్ట్ నిజంగా జ్యోతి గారు అంటే క్యాస్టింగ్ కోచ్ ఏం కాదు, ఫ్రెండ్లీ అన్న, అందరికి హెల్ప్ చేస్తారు ఈ సినిమాలో. అలానే రవివర్మ అన్న కథ చెప్పిన తర్వాత అంటే ఫ్రెండ్లీ క్యాస్టింగ్ అనమాట, కోచ్ కాదు కాస్టింగ్ కోచ్, కోచింగ్ కాదు. అలా రవివర్మ కథ చెప్పాము. రవివర్మ కూడా యాక్సెప్ట్ చేశారు. ఓకే రైట్, కథ బాగుంది, నా క్యారెక్టరైజేషన్ బాగుంది, చేస్తానని. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న, వర్కింగ్ విత్ యూ సో హ్యాపీ. నెక్స్ట్ హీరో విజయ్, శీతల్ భట్, ఇద్దరికి చెప్పిన తర్వాత లేదు సార్ ఈ సినిమా మీరు ఎలా చెప్తే అలా చేస్తాము అని చెప్పి చేశారు. విజయ్కి థ్యాంక్ యూ. హీరో గారు జ్యోతి గారు, ఇంటికి వెళ్ళి కథ చెప్పామని నేను సీనన్న ఇద్దరము. ఇన్ని సినిమాలు చేసిన క్యారెక్టర్ ఇప్పుడు చెప్పిన ఈ క్యారెక్టరేషన్ చాలా బాగా నచ్చింది చేస్తారన్న. నిజంగా తన స్పెషల్ క్యారెక్టర్ దీంట్లో మీరు ఎప్పుడు మళ్ళీ చూసిండారు, అలాంటి మంచి క్యారెక్టర్స్. థ్యాంక్ యూ. అలానే రాజమౌళి అన్న చెప్పినట్టు నాది అన్నది కూడా చాలా లాంగ్ బ్యాక్ ఫ్రెండ్షిప్ అండి. మన బిగ్ బాస్ బోలే గారు సార్ దగ్గర నుంచి ఫ్రెండ్షిప్ మా ఇద్దరిది. అన్న కూడా మంచి క్యారెక్టర్. థ్యాంక్ యూ అన్న. డిఓపి గారు చాలా హెల్ప్ఫుల్ సపోర్ట్ఫుల్గా ఉన్నారు. థ్యాంక్ యూ. మన మ్యూజిక్ మహావీర్ గారు సారు చాలా లాంగ్ జర్నీ మా ఇద్దరిది కూడా.
రియల్లీ సార్ మంచి వర్క్ చేసాము. థ్యాంక్ యూ సో మచ్. చిన్న సినిమానేం కాదండి, చాలా పెద్దగా మంచిగా చేసాము. ప్రతి ఒక్క మీ బ్లెస్సింగ్స్ ఉండాలి, సపోర్ట్ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. సో అదన్నా ఇంతటితో ఈ ప్రెస్ మీట్ ముగిస్తున్న తర్వాత ఫర్దర్గా ఇంకా ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్స్, ముఖ్యంగా మధు గారు, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. మధు గారితో మేము ఇంకా మీకు ఫర్దర్గా ఏంటి అనేది. సో అలాగే ఈ సినిమాకి మా హీరోయిన్ గారు రాలేదు, ఆవిడ కూడా తను వస్తారు తర్వాత ఈవెంట్స్కి. అలాగే మా శివారెడ్డి గారు రాలేదు, వాడి షూట్లో ఉన్నాడు. సో థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ, మా పిఆర్ఓ మధు గారికి స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.